హాయ్ డార్లింగ్స్, దిస్ ఇస్ గిరి. సంక్రాంతి హాలిడేస్ కదా అని బైక్లో లాంగ్ రైడ్ ప్లాన్ చేసాం నయాగరా ఫాల్స్కి. సో స్టార్ట్ అయ్యాం. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు. రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి బాడీలో పార్ట్స్ అన్ని గడగట్టుకుపోయాయి. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరం టీ వేద్దాం అనుకున్నాం. షాపుల కోసం వెతుకుతుంటే ఫైనల్గా ఒక దగ్గర కనపడ్డది. సో ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. టీ తాగినా కూడా చలి తగ్గలేదు. పక్కనే ఎవరో చలిమంట వేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగి మీ నిప్పుని కొంచెం అప్పుగా ఇస్తారని అడిగాము. మూసుకొని కూర్చోరా అన్నట్టు చూసాడు అన్న. నాకెందుకు ఆ అన్న ఫేస్ చూస్తే నవ్వాగట్లేదు. నవ్వితే నరికేస్తాడేమో అని సైలెంట్గా ఉన్నాను. మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు? చలిమంట కాసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది. శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే. జడ్చర్లకు వచ్చేసరికి సూర్యుడు మమ్మల్ని ముద్దు పెడుతున్నాడు. ఇద్దరం పాటలు పాడి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు. కర్నూలులో టిఫిన్ కోసం ఆగితే ఈలోపు మా అక్క ఫోన్ చేసింది, వస్తున్నావా ఇంటికని. రావట్లేదని చెప్తే ఇంటికి రాకపోతే అమ్మతో అడ్డంగా నరికేస్తా అని చెప్పింది. మా అక్క జైల్లో ఉంటే నేను చూడలేను కాబట్టి కర్నూలు నుండి ఇంటికి బయలుదేరాం. నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా. ఇది నంద్యాలలో ఫేమస్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజీలో నేను బీకామ్ చదవాలని వెళ్తే 20 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ పెట్టి బీకామ్ కోర్స్ లేదంట. అదే విచిత్రం, నాకు అర్థం కాలేదు. ఫైనల్గా మా ఊరికైతే వచ్చేసాం. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే మా నాన్న వీడెందుకు వచ్చాడు హౌలాగాడు అన్నట్టు చూశారు. అదిగో సింహంలా నడుచుకుంటూ వస్తున్నారే ఆయనే మా నాన్న. అరే డార్లింగ్స్ మ్యాటర్. హ్యాపీ పొంగల్, బాయ్.